సెమెన్ ఫ్రీజింగ్ అనేది మోడర్న్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సెమెన్ ఫ్రీజింగ్ అనేది ఎవరికి అవసరం? ఎవరైనా లేట్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఎందుకంటే ఏజ్ వల్ల సెమెన్ కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు, ఎక్కడైనా ఉద్యోగ రీత్యా దూరంగా వెళ్ళి సమయానికి అందుబాటులో లేకుండా ఉన్నప్పుడు, జాబ్ చేసే ప్రదేశాల్లో ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు, ఇలాంటి వాళ్ళందరూ సెమెన్ ఫ్రీజింగ్ ని ఆఫ్ చేసుకోవచ్చు. సెమెన్ ఫ్రీజింగ్ కి ముందర ఒకసారి బేసిక్ సెమెన్ అనాలిసిస్ చేసుకుని మొటిలిటీ ఎలా ఉంది, కౌంట్ ఎలా ఉంది అంతా చెక్ చేసుకోవాలి. అంత బాగుంది అనుకున్నప్పుడు 2 to 5 days వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండి అప్పుడు సెమెన్ శాంపుల్ ఇస్తే దాన్ని ఫ్రీజ్ చేసుకున్నట్టు బాగుంటుంది. సెమెన్ ఫ్రీజింగ్ ఎన్ని సంవత్సరాల వరకైనా చేసుకోవచ్చు. బట్ చాలా ఇయర్స్ గడిచిన తర్వాత ఒక్కొక్కసారి కొంచెం కౌంట్ తగ్గడము, మొటిలిటీ తగ్గడము అనేది చాలా కొద్ది మందిలో జరుగుతూ ఉంటుంది. సెమెన్ ఫ్రీజింగ్ కావాలి అనుకున్నప్పుడు ఫర్టిలిటీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి సరైన డెసిషన్ తీసుకున్నప్పుడు ఫ్యూచర్ లో కావాలనుకున్నప్పుడు పిల్లలకు ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది.